ప్రభు పేరిట మీ అందరికీ నాకు వందనాలు. గత కాలమంతా మనందరినీ కూడా దేవుడు కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన దినమునకై దేవునికి స్తోత్రం చెప్తూ ఈనాటి దేవుని స్వరాన్ని విన్నా. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నా. చల్లబూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఇంగ్లీష్లో మనం యాంప్లిఫైడ్ అనే బైబిల్లో మనం చూస్తే అండ్ దే హర్డ్ ద సౌండ్ ఆఫ్ ది లార్డ్ గాడ్. తర్వాత కేజీవీలో చూస్తే దే హర్డ్ ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ గాడ్. హెబ్రీలో క్వల్ అనే పదాన్ని వాడటం జరిగింది. అంటే వాయిస్ లేదా సౌండ్ లేదా నాయిస్ అనే పదాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఇదెందుకు వివరించడం అంటే దీని యొక్క అర్థాన్ని, దీని యొక్క డెఫినేషన్ని చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని డెఫినేషన్లో కూడా కొన్ని ఆత్మీయ భావాలు అనేవి దాగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే స్వరము అని ఉంది, కానీ మనం హెబ్రీ భాషలో మనం చూసినట్లయితే అది సౌండ్, అంటే ఒక నాయిస్ అనొచ్చు లేదా సౌండ్ అనొచ్చు. ఆయన దేవుడు తోటలో చల్లపూటన సంచరిస్తున్నప్పుడు ఆయన పాదముల యొక్క శబ్దాన్ని విన్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం కింద అదే ఆదికాండం 3:8 అంటే 3:8 తర్వాత వచనాలు మనం చదివితే అక్కడ ఆదాము నువ్వెక్కడా అనే దేవుడు పిలుస్తున్నట్టుగా చూస్తున్నా. కాబట్టి అక్కడ దేవుడు స్వరము అని రాస్తుంది, కానీ దేవుని అడుగుల శబ్దమును విని వీళ్ళు దాచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాను. అయితే కొన్ని సందర్భాల్లో బైబిల్ యొక్క కొన్ని సంఘటనలను మనం చదివినప్పుడు మనకు ఎలా ఉంటాయంటే వెంటనే జరిగినట్లుగా మనకు అనిపిస్తాయి, కానీ నిజానికి అవి ఆ విధంగా ఉండవు. ఉదాహరణకి ఆదము అవ్వలు ఏదెన్ తోటలో ఎంతకాలం ఉన్నారు, లేదా అసలు ఏదెన్ తోటలో జరిగిన సంఘటనలకు ఎంత వ్యవధి, ఎంత తేడా ఉంది, టైం పీరియడ్ ఎంత గ్యాప్ ఉంది అనే విషయం మనకు తెలియదు. అప్పుడు ఇంకా పాపం అనేది ప్రవేశించలేదు. పాపం వలన వచ్చే మరణం కూడా లేదు. మరణం ప్రవేశించిన తర్వాతనే దినముల యొక్క లెక్క స్టార్ట్ అయిందనే విషయము వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఆదాము పాపం చేయక ముందు దినముల యొక్క లెక్క ఉండేది కాదు. అందుకే వాళ్ళు ఎన్ని రోజులు ఏదైనా తోటలో ఉన్నారో రాయబడలేదు, ఆ విషయం మనకు తెలియదు. అయితే అప్పటికి రాత్రి పగళ్ళు లేవా అంటే ఉన్నాయి. దేవుడు ఆదికాండము 1:14 మనం చూస్తే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు పలికినట్టుగా మనం చూస్తున్నాం. పగలు మరియు రాత్రి అనేవి ఉండేవి. అంతేకాకుండా వాటి వలన ఏంటంటే సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు తెలిసే విధంగా దేవుడు కొన్ని ఆకాశ విశాలములో కొన్ని జ్యోతులను పెట్టాడు. జ్యోతులు అంటే చందమామ మనం చూడొచ్చు, సూర్యుని మనం చూడొచ్చు, తర్వాత నక్షత్రాలు, కానీ ఇవన్నీ కూడా ఆకాశ విశాలమందు కొన్ని జ్యోతులను అనేది దేవుడు కలగజేసి అక్కడ పెట్టినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటి వలన, అంటే ఈ జ్యోతుల వలన దినములు, సంవత్సరములు, కాలములు ఇవన్నీ కూడా మనకు తెలిసే విధంగా పెట్టడం జరిగింది. మానవుని సృష్టించడానికి ముందే ఈ పనిని దేవుడు చేశాడు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఎంతకాలం ఉన్నారు అనేది మనకు తెలియదనే విషయం చెప్పడానికి ఇవన్నీ కూడా వివరణ నేను మీకు ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదాము అవ్వలు దేవుని స్వరాన్ని విన్నారు అంటే దేవుడు నోటి మాట కాదు, దేవుడు పలికిన మాట కాదు, కానీ దేవుని అడుగుల శబ్దమును విని వాళ్ళు భయపడి పారిపోయినట్టుగా, దాచుకున్నట్టుగా మనము చెప్పుకోవచ్చు. అంటే చల్లబూట దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చినప్పుడు ఆదాము అవ్వలతో దేవుడు ప్రతిరోజు, అంటే ఈ సందర్భం కాకుండా అంతకు ముందు దేవుడు చల్లటి పూట ఏదైనా తోటలోనికి దిగి వచ్చేవాడు. అప్పుడు ఏదైనా చోట్లో ఉన్నటువంటి ఆదాము అవ్వలతో దేవుడు ముచ్చటించేవాడు, అంటే మాట్లాడేవాడు. అంటే ఆ విధంగా దేవుడు మాట్లాడేవాడు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే దేవుడు వారితో ఏమేమి మాట్లాడాడు, ఏ విషయాలు మాట్లాడాడో మనకు తెలియదు. ఆదాము అవ్వలు కూడా వాళ్ళతో, దేవునితో ఏ విధంగా మాట్లాడారో, ఏం మాట్లాడారో మనకు తెలియదు, కానీ అవన్నీ కూడా ఇప్పటికి రహస్యంగా ఉన్నాయి. అయితే మనం ఎప్పుడైతే పరలోకానికి వెళ్తామో, పరలోకంలో ఎలాగైనా ఆదామును మనం కలుసుకున్నప్పుడు, అయ్యా దేవుడు మరి ఏదైనా తోటలో మీ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాడు అని మనం ప్రశ్నించినప్పుడు ఇప్పుడు ఆదాము మనకు ఆ విషయాలు, దేవుడు మాట్లాడిన విషయాలు మనతో పంచుకోవచ్చు.
అయితే పైన చదువుకున్నటువంటి వాక్యంలో మనం దేవుడైన యెహోవా స్వరము విని, అంటే ఇక్కడ స్వరం అనే పదాన్ని మనం చూస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆ విషయాన్ని క్లియర్గా మీకు అర్థం చేయించడానికి. హెబ్రీ భాషలో చూస్తే దేవుని అడుగుల శబ్దమును ఆదమవ్వలు విని భయపడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నోటి మాట కాదది, కానీ అడుగుల శబ్దమే విన్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఎందుకు అంటే దేవుని వాక్యం వల్ల కలిగే భయం కాదు ఇది, అది పాపం. అంటే వాళ్ళు స్వతహాగా చేసిన పాపం వల్ల కలిగిన భయం. అందుకే దేవుని ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయి, అందుకే ఈనాడు కూడా చాలామంది క్రైస్తవులు దేవుని సన్నిధికి రావటానికి భయపడతారు. దేవుని వాక్యాన్ని వినటానికి, చదవటానికి, ప్రార్థనలు చేయటానికి వీళ్ళు భయపడతారు. ఎందుకు భయపడుతున్నారంటే అది దేవుని వాక్యం వల్ల లేదా దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న దాని కారణం బట్టి వచ్చే భయం కాదు. అది వారి వ్యక్తిగత జీవితం సరిగా లేదు, వారి పాపిష్టులు కాబట్టి, పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి వారిలో ఈ భయం అనేది ఇమిడి ఉంటుంది. అందుకే వాళ్ళు ప్రార్థనకు రారు, వాక్యం చదవరు, సహవాసం చేయరు, ఆత్మ సంబంధమైన విషయాలలో వారు ముందుకు రారు. నానా విధాల సాకులు, అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఉదయకాలం ముందు నీవు కూడా ఆదమవ్వల వలె పాపం వలన వచ్చు భయం చేత దేవుని ఎదుటికి రాకుండా ఉంటున్నావా? ఒకసారి పరిశీలించుకో. నీ జీవితంలో పాపం ఉంటే దేవుడు నిన్ను అంగీకరించుడు అనే విషయాన్ని గుర్తించు. కయీను వలె నిన్ను కూడా దేవుడు తిరస్కరిస్తాడు, నీ ప్రార్థన కూడా దేవుడు తిరస్కరిస్తాడు. అందుకే ఆ కీర్తనకారుడు మనం చెప్పిన మాటలు మనం విన్నట్లయితే కీర్తన 66:20లో మనం చూస్తే, దేవుడు నా ప్రార్థనను తుడిసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. అంటే ఆయన పాపం చేయలేదు కాబట్టి, పవిత్రంగా జీవించాడు కాబట్టి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఒకవేళ పాపం చేసిన వ్యక్తి గురించి ఈ వచనాన్ని వర్తింపజేస్తే, దేవుడు నా ప్రార్థన ఏం చేశాడు? త్రోసివేసెను, నా యుద్ధ నుండి తన కృపను తొలగించెను అనే విషయాన్ని మనం చూడవచ్చు. అందుకే ఈ వచనాన్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాలం ముందు పశ్చాత్తాపం లేకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు నీ ప్రార్థనను త్రోసివేస్తాడు, తన కృపను యుద్ధ నుండి తొలగిస్తాడు. అప్పుడు నీ జీవితము దేవుడు లేని జీవితంగా మారిపోతుంది. అందుకే ఈరోజు ఈ ఉదయకాలం ముందు నీ జీవితాన్ని పరిశీలన చేసుకొని దేవుని ఎదుట నేను సమర్పించుకుంటే నీకు కలిగే భారీ నష్టము నుంచి నువ్వు తప్పింపబడే అవకాశం ఉంది. భారీ నష్టం అంటే ప్రాణ నష్టం నుండి నువ్వు తప్పింపబడే అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాలం ముందు నీ యొక్క అమూల్యమైన వాక్యాన్ని వినటానికి నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, పాపము నన్ను నీ నుండి దూరం చేస్తుందని తెలిసి కూడా నేను పాపములో ఉండే తాత్కాలికమైన ఆనందం కోసం పాపం చేస్తూనే వచ్చాను తండ్రి. అందును బట్టి ఉదయకాలమందు హృదయపూర్వకంగా నిన్ను క్షమాపణ కోరుతూ ఉన్నాను. ఇక మీదట పవిత్రముగా జీవిస్తానని హృదయపూర్వకంగా అయ్యా పూర్ణ హృదయంతో నీకు మాట ఇస్తూ ఉన్నాను. అందుకు నీ సహాయం కూడా నాకు కావాలి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.